హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గుడి గోపురాలు విత్ మీ కృష్ణ. ఈరోజు మన ప్రయాణం శబరిమల యాత్ర. ఈ టెంపుల్ వెళ్ళడానికి రెండు రూట్స్ ఉంటాయి. ఒకటి చెంగనూరు నుండి అండ్ కొట్టాయం నుండి. శబరిమల వెళ్ళడానికి సికింద్రాబాద్ నుండి చెంగనూరు మీదుగా పంబ వరకు చేరుకోవచ్చు. అండ్ ఇంకా పెద్దపాదం ఉంటుంది. పెద్దపాదం నుంచి మనకు సన్నిధానానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అడవిలో నడిచి వెళ్ళాల్సి వస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి కేరళలోని పతనం తిట్ట పెరియార్ టైగర్ రిజర్వ్లో ఉంది. మీరు చూస్తున్నారు చెంగనూరు రైల్వే స్టేషన్. మనకు చెంగనూరు నుంచి పంబ వరకు బస్సెస్ ఉంటాయి. ఇప్పుడు బస్సులో వెళ్దాము. ఇప్పుడు మనం పంబాకు వచ్చాము. చూడండి, వెనక సైడ్ చూస్తున్నారు కదా పంబా నది. ఇప్పుడు ఆ నదిలో స్నానం చేసుకొని దర్శనానికి వెళ్దాము. మనకు పంబ నుంచి సన్నిధానానికి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఇప్పుడు కొండలు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అండ్ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గుడి తెరిచి ఉంటుంది. టెంపుల్కి వెళ్ళే దారిలో కొండలు చాలా ఎత్తులో ఉంటాయి అండ్ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంటుంది. నైట్ టైంలో కాబట్టి మీకు వీడియోలు అంత నీట్గా రావట్లేదు, క్లియర్గా రావట్లేదు. మధ్యలో మనకు నీలిమల టాప్ కనిపిస్తుంది. స్వాములు ఈ మాల 41 డేస్ వేసుకుంటారు. మీరు చూస్తున్నారు కదా తలపైన ఉన్నవి, అవి ఎరుముడుపులు అంటారు. అవి ఒక్కసారి తలపైన పెట్టుకున్నారనుకోండి మళ్ళీ కింద పెట్టరు. గురుస్వామి మాత్రమే కింద పెడతాడు. ఇప్పుడు మనము శబరిపీఠం దగ్గరికి వచ్చాము. చూస్తున్నారు బోర్డు కనబడుతుంది మనకు. ఇంకా చూడండి ఎంతమంది భక్తులు సేద ఎదురుతున్నారు. చూస్తున్నారు కదా భక్తులు అలసిపోయి పడుకున్నారు. ఇప్పుడు టెంపుల్ వచ్చేసి మనకు ఇంకో కిలోమీటర్ దూరంలో ఉంది. వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లైన్లో ఉన్నాము. టెంపుల్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక 2 గంటలు లైన్లో వెయిట్ చేయాలి. మీరు చూస్తున్నారు ఎంత పెద్ద ఉందో లైను. ఇదే లైన్ ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనలీ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంట్రన్స్. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది చూసారా, అది స్వాములకు మాత్రమే. ఇప్పుడు నేను వెళ్ళేదారి సివిల్స్ మాత్రమే వెళ్ళాలి. మేము సన్నిధానానికి వెళ్ళే లైన్లో ఉన్నాము. లైన్ చాలా పెద్దగా ఉంది, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. సారీ ఫ్రెండ్స్, గుడి లోపల వీడియో తీయడానికి వెళ్ళలేదన్నారు, అందుకే వీడియో తీయలేదు.